హలో, ఎవరు? రాజేష్. రాజేష్ నీకే. నేను రాజేష్ దివ్య. నిన్ను చూడాలి ఎంతో ఆస్తో మీ ఇంటికి వచ్చాను. అక్కడ దొంగ రాసుకు నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చి బ్రోకర్ హౌస్ పంపాడు. అక్కడ కూడా ఇంకో దివ్య ఉంది. అమ్మాయి చాలా కేడీలో ఉంది. నేనేం చేయకుండా నా దగ్గర 500 పెట్టేసింది. ఇంతలో పోలీసులు వచ్చి నేను చెప్పేది వినిపించుకోకుండా నా జాయింట్ల మీద కొడుతూ నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పడించారు దివ్య. నేను ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా మాట్లాడుతున్నాను. నువ్వు మీ ఇంట్లో ఉన్న ఫ్రాడ్ నమ్మద్దు దివ్య. వాడు డబ్బు కోసం రోజుకు అమ్మని పెళ్లి చేసుకుని కేడీలా ఉన్నాడు. వాడిని ఎలాగని ఇమీడియట్ గా బయటికి గంటేసి నన్ను రక్షించి దివ్య. ఏంటి దివ్య, నేను ఎంతసేపు మాట్లాడుతుంటే నువ్వు రెస్పాన్స్ లేకుండా వింటున్నావు? నువ్వు చెప్పిన ఫ్లాష్ న్యూస్ విని బ్లాస్ట్ అయ్యాను. డోంట్ వరీ రాజేష్, నీ పక్కన కానిస్టేబుల్ ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు, చెప్తాను. థ్యాంక్ యూ దివ్య, నువ్వు తొందరగా మాట్లాడి నన్ను రిలీజ్ చేయించు. హలో బాబాయ్. బాబాయ్ బాబాయ్. అరే ఏంట్రా డ్యూటీ రాయక నిద్రపోతుంటే నేను న్యూసెన్స్. నీకు అర్జెంట్ ఫోన్, మాట్లాడు. నాకు అర్జెంట్ ఫోనా? హలో ఈడియట్స్, స్టేషన్ లో మీరంతా ఏం చేస్తున్నారా? తాగడుతున్నారా? చచ్చా నిద్రపోతున్నాయా. ఇంతకీ నువ్వెవరు? అంటే పోలీస్ కమిషనర్ ని నన్నే గుర్తుపట్టలేదు అనమాట. సారీ సార్. ఏంట్రా సారీ, యూజ్లెస్ ఫెలోస్. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ దొంగతనంగా సెల్ నుంచి ఫోన్ చేసి ఫిగర్ ఉందా అని అడిగాడు. అంతేకాకుండా గట్టిగా ట్రై చేసి కానిస్టేబుల్ కూడా పంపన్నాడు. అలా అన్నాడా సార్? మీరేం ఫీల్ అవ్వకండి సార్. ఫోన్ డిస్కనెక్ట్ చేయకుండా అలాగే లైన్ లో ఉన్నాడు సార్. ఫోన్ లో ఏం మాట్లాడేవరా? నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేశా. పెద్ద తిరుగుబోతువి, నీకు మనసు ఏంట్రా? టూ మచ్ గా మాట్లాడుకో. దివ్య లైన్ లో పెట్టి నేను మాట్లాడతా. దివ్యం లైన్ లో పెడితే నువ్వు మాట్లాడతావా? మాట్లాడతావురా? అక్కడ ఏం చేయకుండా నాది 500 తీసుకుంది. ఇక్కడ నేనేం చేయకుండా నన్ను కొడతావా? ఏంటి యువతలో నేను ఇంత టెన్షన్ లో నీకు నిద్రలా పట్టిందిరా? ఎందుకయ్యా టెన్షన్? డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా పడుకో. కొద్దిగా తేడా వచ్చుంటే ఇద్దరం పడుకునేవాళ్ళం. ఏంటన్నా నువ్వు చెప్పేది? అవతల ఒరిజినల్ రాజేష్ గడు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేశాడు. నా టైం బాగుండి దివ్య ఫోన్ ఎత్తి నా చేతికి ఇచ్చింది కాబట్టి సరిపోయింది. అమ్మయ్యా, ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా? ఏముంటది? అయితే హ్యాపీగా పడుకో. కల్లో నేను ఐశ్వర్యరాయ్ డ్యూయట్ పాడుకుంటుంటే చెడగొట్టేవే. ఏంట్రా పంతులు, రమ్యను లవ్ చేసి రాయుతో డ్యూయటా? ఈ విషయం రమ్యతో చెప్తాను. రమ్య, ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఎప్పుడు దొరికిపోతాను టెన్షన్ తో నాకు నిద్ర పట్టట్లేదు. నాకు ముందు కొడితే నిద్ర పడదు. వెళ్ళి మందు తీసురా. అన్నా, ఇప్పటికే నువ్వు కాల్చిన బీడీ కేసులో వాసన ఇంకా పోలేదు. మళ్ళీ మందు వాసన. మందు తీసుకొస్తావా? మేజర్ లేపమంటావా? ఆయన వెళ్ళి తీసుకొస్తాడా? ఆయన తీసుకురావడం కాదు, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన విషయం మేజర్ తో చెప్పడానికి. ఏంటయ్యా నువ్వు చిన్నపిల్లడు చాక్లెట్ కావాలని గొడవ చేసినట్టు సారాయి కావాలని గొడవ చేస్తావు? అయినా ఇంత అర్ధరాత్రి సారాయి కోట్లు ఎక్కడ ఉంటాయి? మా ఏరియాలో 24 గంటల సర్వీస్ ఉంటుంది. వెళ్ళి తీసుకురా. మరి డబ్బు? మేజర్ జేబులో కొట్టే. కర్మరా బాబు. ఎల్లరా బాబు. వచ్చేటప్పుడు చీకులు కూడా పడరా. ఇంతసేపు రాలేదేంటి? వచ్చేసినట్టున్నాడు. వాట్ ఇన్స్పెక్టర్, ఏమిటి ఈ టైంలో? సారా కేసులో రైడింగ్ వచ్చాం. ఇక్కడికే? నో, ధూల్పేట సెంటర్ లో రైడింగ్ చేస్తుంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఒకటి దొరికాడు. మా ఫ్యామిలీ మెంబరా? ఏమో అల్లుడు, దొంగ సారా కేసులో పట్టుబడ్డావా? నేనేం పట్టుబడలేదు, వాళ్ళే పట్టుకున్నారు. నీకు పరిగెత్తం రాకపోతే మాదా తప్పు. చూడండి సార్, దొంగ సారా తెస్తూ పట్టుబడ్డాడు. ఏంటి అని అడిగాను. ఆ సారా మీకోసం అని చెప్పాను. టెన్షన్ పడకండి, మీ పేరు చెప్పగానే కేసు బుక్ చేయలేదు. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓ ఇట్స్ ఆల్ రైట్. సార్, డబ్బు కక్కుర్తుపడి మరీ ఇంత చెత్త సరుకు తాకండి. హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. మీకు అంతగా తాగాలనిపించింది అనుకోండి, సింపుల్ ఒక ఫోన్ కొట్టండి, పర్ఫెక్ట్ నాటు సరుకు పంపిస్తా. నాకు తాగాలనిపిస్తే మీకే కబుర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది ఆఫర్. గుడ్ నైట్. అగా, ఎవరి కోసం తెచ్చావు సారా? నా కోసమే. మరి పోలీసులతో నా కోసం ఎందుకు చెప్పావు? నా పరువు తీయాలనా? కాదు మామయ్య, మీ పవర్ ఏంటో తెలుసుకుందామని. సారా నాకని చెప్తే నన్ను వదిలేస్తారు, మీకని చెప్తే సారా కూడా వదిలేస్తారు. రాస్కెల్,
ఇంత ధైర్యంగా నా ముందు మాట్లాడతావరా? అబద్ధం చెప్తే నీకు నచ్చదని నువ్వే కదా మావయ్య చెప్పావు, అందుకే అన్ని నిజాలే చెప్తున్నాను. నువ్వు చెప్పే నిజాలు ఇంత నీచంగా ఉంటాయని నాకేం తెలుసు? వీటికంటే అబద్ధాలే వినటానికి హాయిగా ఉంటాయి. నీ ఇష్టం, రేపటి నుంచి నీ మాట ప్రకారమే అబద్ధాలే చెప్తాను. ఒరేయ్ ఒరేయ్, శాంతినికేతన్ లాంటి ఇంటికి 2 సార్లు పోలీసులు వచ్చారా? ఇదంతా నీ వలన జరిగింది. నేను బ్రతకనివ్వను. రేయ్, నిన్ను చంపేస్తాను. ఆవేశపడకండి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంత పెద్ద తప్పు చేసినా క్షమించడానికి నేనేమైనా ఫూల్ అనుకున్నావట్రా? క్షమించమని అడగకపోయినా కాలుస్తానంటావు, క్షమించమని అడిగినా కాలుస్తానంటావు. ఒక్క మాట మీద నిలబడవు కదా. ఏంట్రా కూర్చో? నువ్వు చాలా అదృష్టవంతుడు. మావగారు నిన్ను క్షమించకపోయినా ఆయన రివాల్వర్ నిన్ను క్షమించింది. మళ్ళీ ఆయనకు ఆవేశం రాకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో పెద్దలుడు. మావగారు ఆవేశపడకండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా కదా. ప్యాకెట్ లోపల తీసుకురా. వెళ్ళండి. ఏంటి రాజేష్ టీవీతో కుస్తీ పడుతున్నావు? ఈ టీవీలో పాకిస్తాన్ ఛానల్ రావట్లేదు దివ్య. ఇంకా నయం, జపాన్ లో జన్మభూమి కార్యక్రమాలు రావడం లేదన్నావు కాదు, మన టీవీలో పాకిస్తాన్ ఛానల్స్ ఎందుకు వస్తాయి? ముందు పాలు తాగు. నేను పాలు తాగాలంటే నువ్వు సగం తాగివ్వాలి. అదేం కుదరదు. పాలైనా మురిపాలైనా ఎంగిలి పాలైనా పెళ్ళైన తర్వాతే. అలాగా? తీసుకో. ఏమైంది రాజేష్? పాలేంటి ఇంత చేతిగా ఉన్నాయి? చేదుగా ఉన్నాయా? బాగున్నాయి. మర్యాదగా తాగమంటే తాగలేదు. చూసావా నీ చేత ఎంగిలి పాలు ఎలా తాగించానో? అదే మరి. అయ్యి బాబు, ఇక్కడ కూడా వచ్చేసిందేంటి? ఏ సౌండ్ లేని బొమ్మలకి ఇలా ఊడిపడ్డావేంటి? ఏంటా నువ్వప్పు తీసుకుంటే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు వచ్చి తీరుస్తారనుకున్నావా? ఎక్కడ 46,000? నీకు ఇవ్వాల్సింది 30,000. ఈ 16,000 ఫైనా? కాదు, కమిషన్. నీ కోసం వెతకడానికైనా ఖర్చు. అయినా నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి గులాబ్ జామ్ లాంటి గొప్పింటి పిల్లని సెటప్ చేసుకుంటావా? స్టీరియో సెట్ లాంటి గొంతేసుకుని ఏంటి అరుపులు? మర్యాద బయటకెళ్ళు. అదేం కుదరదు. నువ్వు నా బాకీ ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వెక్కడ దొరికావా నాకు? అన్నయ్య, ఎవరి పిల్ల? ఎవరేంటి? నీ మేనకోళ్ళు. మేనకోళ్ళ? మేనకోళ్ళంటే నీ అక్క కూతురు. అక్క కూతురా? అక్కే లేదు, అక్కకు కూతురా? అదే హైదరాబాద్ ఎలాగో నీకు ఇది కూడా అలాగే. అర్థమైందా? చామంతి, నువ్వు ఇక్కడికప్పుడు వచ్చా? చామంత చిన్నలుడు. ఎవరి అమ్మాయి? ఎవర్రా ఈ అమ్మాయి? మన మేనకోడలు. మా మేనగోళ్ళ మామగారు. నీ మేనగొడలైతే ఎవరి అమ్మాయిని సీను అడుగుతావేటి? అంటే వాడేం చెప్పాడో తెలుసుకుని అదే నేను చెప్పాలన్నమాట. మేమిద్దరం ఒకే మాట మీద ఉంటాం. అవును సీను, నీకు మేనగోడలు ఉందని ఇప్పుడు దాకా చెప్పలేదే? అడగకుండా చెప్తే మీరు ఫీల్ అవుతారని. ఎందుకయ్యా ఫీలింగ్? అసలు నీకు ఎంతమంది బంధువులు ఉన్నారా ముందు అది చెప్పు. అది అన్నయ్యని అడగాలి. నీ బంధువుల గురించి అతనికి ఏం తెలుసు? అంటే మావయ్య తమ్ముడు బంధువులు లిస్ట్ అంతా మీతో చెప్పమని నాతో చెప్పాడు. చామంతి, మావయ్య గారిని పరిచయం చేశాను కదా, నువ్వు ఇంకా బయలుదేరు. ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది? ఒక్కతో బయటకు వెళ్తే సిటీలో పొజిషన్ ఎలా ఉంది? ఒక 15 days ఇక్కడే ఉండి వెళ్తుందిలే. ఉండండి రా, అందరూ మావయ్య గారి ఇంట్లో పడి తిరిగి చావండి. ఫ్యామిలీ అంటే మర్యాదే లేదు. చిసి. అయితే ఓ పని చెయ్యి, నాకు సెటిల్ చేసి నన్ను పంపి. చిన్నలుడు, ఏమిటి అమ్మాయి సెటిల్ చేయమంటూ కాలుపుంది? అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలో వెళ్ళకూడదో సెటిల్ చేయమంటుంది. ఈ మాత్రానికి అల్లుడు సెటిల్ చేయటం ఏమిటమ్మా? నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపో. మావయ్య, నువ్వు ఎంత మంచివాడి మావయ్య. నువ్వు ఒక్కడమే నన్ను అర్థం చేసుకున్నావు. అంటే మేనకోళ్ళు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. అమ్మా పద. అమ్మాయి నువ్వురా. అరే, నువ్వు ఇంత పెద్ద ఇంటికి అల్లుడుగా సెటిల్ అయిపోయావు, ఓకేరా. నాకు కూడా చామంతితో పెళ్ళేటి చూడరా. నా కిడ్నీ అమ్మి నీ రుణం తెచ్చుకుంటాను. తొక్కలో ఉండేది 2 కిడ్నీలు. ఎన్నిసార్లు ఎత్తావరా? అంతే కదా. సరేట్రా. ఏంటి? సైలెంట్ గా నిద్రపోయేప్పుడు వెళ్ళి దాని మీద తాళి కట్టే. అయ్యి బాబోయ్, తాళి కట్టావంటే చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. అంతేనంట. ఓకే, ఈ రోజు నుంచి నా లైఫ్ టర్నింగ్ ఇచ్చుకుంటుంది. చామంతి కాసుకో.